శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం 5th ఏప్రిల్ నుండి 11th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, 12 రాశుల వారి మీద కూడా ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి. మేషరాశిలో శుక్రుడు మంచిదే. మంచిదే అంటే చతుర్నక్షత్రం ఉన్నాడు అనుకోండి. శుక్రుడు మేషరాశిలో, గురుడు మిథున రాశిలోను, కేతువు సింహరాశిలోను, బుధరాహువులు ఆల్మోస్ట్ కుంభరాశిలోను, శని కుజ రవులు మనకి మీనరాశిలో ఉన్నారు. 11వ తారీఖు నుంచి బుధుడు కూడా, రవి బుధుడు ఉంటారు. సరే, అది చెప్పుకుందాం. బుధుడు నీచులోకి వెళ్ళిపోతున్నాడు. సరే, అది పక్క పెడదాం. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలోనే శుక్రుడు ఉండడం వలన సినిమా రంగంలో ఉన్న వారికి, గాయకులకి మంచి అవకాశాలు ఉండడము, వస్త్రాలు అంటే మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు, బంగారాభరణ ప్రాప్తి, అయితే మీరు ఏమనుకుంటున్నారో ఆ రంగంలో ముందంజలో ఉండడము, ఎప్పుడు స్పీడ్గా సెంట్స్ అంటే పెర్ఫ్యూమ్స్ వాడుతూ మంచి ఆనందంగా తృప్తిగా, ఎప్పుడు శుక్రుడు ప్రభావంగా కాబట్టి అందంగా కనిపించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జర్నీస్ చేస్తూ ఉంటారు. అంటే బహుశా మీ సినిమాల రీత్యా, టెలివిజన్ పనుల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. శుక్రుడు ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్గా ఎంత కష్టపడ్డా కూడా ఫైనాన్షియల్గా ఏదో వెలితి కనిపిస్తూ ఉంటుంది. అంటే ధనపరంగా మీకు సకాలంలో డబ్బులు రాలేకపోవడము, కుటుంబంలో డెవలప్మెంట్స్ లేకపోవడము, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంది. అంతేకాకుండా మీ తోబుట్టువుల యొక్క సహకారాలు అందుతూ ఉంటాయి. మీ ఆలోచన ధరని, నాలెడ్జ్ని బాగా పెంచుకుంటూ ఉండే పద్ధతిలో మీరు ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీ తమ్ముళ్ళకి చాలా చాలా బాగుండడానికి అవకాశం ఎక్కువ ఉంది. బహుశా మీరు ఏదైనా వాహనాలు కానీ, అంటే ఎసెట్స్ అనుభవాను ఎసెట్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవండి. కాకపోతే అంటే 6వ తారీఖు 7వ తారీఖు 6th and 7th డేట్స్లో తల్లి గారికి బాగుండకపోవడం పోవడం జరుగుతూ ఉంటుంది. నీచ స్థితిలో ఉన్నటువంటి చంద్రుడు మీ మదర్ గారికి అంత బాగోదు. విద్యార్థులకు కూడా అనుకున్నంత స్థాయిలో మార్కులు సంపాదించలేరు. రైతులకు కూడా 6, 7 అంటే 6th and 7th డేట్స్లో అనుకూలమైన రోజులు మాత్రం కాదు. ఏదేమైనా పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో మీకు విజయం సాధించడానికి, ధన ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా మీకు మంచి మంచి అవకాశాలు వచ్చి తీరుతాయి. ఏదైనా వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు, మంచి మంచి పనులన్నీ మీరు చేస్తూ ఉంటారు. అంతేకాదండి, మీకు భార్యాభర్తల యొక్క అదృష్టం కూడా తోడవుతూ ఉంటుంది. ఒకళ్ళు బాగుంటారు. అన్యోన్యంగా ఉండడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. వివాహాది వేడుకలు జరుగుతాయి. అంటే ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి సంబంధాలు కుదురుతాయి. కానీ 6వ తారీఖు 6th and 7th డేట్స్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చంద్రుడు నీచస్థితిలో ఉండడం వలన 6th and 7th డేట్స్లో కొద్దిగా మీకు అనారోగ్యంగా ఉన్నట్టుగా కనిపిస్తుంటారు. లేకపోతే మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. హెల్త్ ప్రాబ్లమ్సే వస్తాయి. మీకు ప్రాబ్లమ్ ఇది భయపడాల్సిన అవసరం లేదు. కానీ 8th and 9th డేట్స్లో బహుశా మీరు విదేశాల్లో వెళ్ళడము, దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, లేదా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి అవకాశాలు 8th and 9th డేట్స్లో కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా గురుదృష్టి కూడా మీకు భాగ్యస్థానంగా ఉండడం వలన భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే సపోజ్ మిల్క్ బిజినెస్ కానీ, లేకపోతే ఫుడ్ రియల్ రెస్టారెంట్స్ బిజినెస్ కానీ, బంగారు బిజినెస్ కానీ, ఏదేమైనా సరే మీరు బాగా డెవలప్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. మీ ప్రొఫెషనల్గా అంటే మీ వృత్తిపరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. నచ్చని చోట్లకి మీరు వెళ్ళిపోతూ ఉండడము, ట్రాన్స్ఫర్స్ అవ్వడము, లేదా మీరు ఉద్యోగంలోంచి మీరు మారేయడమో, మిమ్మల్ని తీసేయడమో, ఇవి జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు కాదు, మీ జాతకంలో ఉంది కాబట్టి, మీ గోచర ప్రకారం ఉంది కాబట్టి చెప్తున్నా. కానీ మీ చేస్తున్న వ్యాపారం మూలంగా ధనం మాత్రం సంపాదించుకుంటారు. బుధరాహువులు ఉన్నారంటే ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్, ఎలక్ట్రిసిటీ, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు, సినిమా, చిత్రరంగ పరిశ్రమలు, ఇవన్నీ కూడా ధనాదాయం బాగా ఉంటుంది. అంటే మీరు ఖర్చు పెట్టే దానికంటే ఆదాయం వల్ల ఎక్కువ పెరుగుతుంటాయి. అమ్మవారి దర్శనం కంటే మీరు ఎక్కువ చేసుకుంటుంటారు. కానీ మీకు దెబ్బలు తగులుతాయండి. కొంచెం దెబ్బలు తగులుతాయంటే ప్రయాణాల వలన, నీటి వలన, లేకపోతే కరెంటు వల్ల, అగ్ని వలన ఇలాగ మీకు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అంటే ఎందుకంటే కుజ శని రవులు
చాలా తప్పండి. 12 భావాలు ఉన్నారు కాబట్టి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, వాళ్ళకి గెలవలేకపోవడము ఎలక్షన్స్‌లో వాళ్ళకి అంత మంచిది కాదు మాత్రం తెలిసిపోతుంది. శని బాధకుడు కాబట్టి 12 భావాలు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. నీటి వల్ల ప్రమాదం ఉండడము జరుగుతుంది. నేను డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు అండి. నేను ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నాను. యూట్యూబ్‌లో అవన్నీ చేసేదే. ముఖ్యంగా నాకు 36 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది ఈ ఆస్ట్రాలజీలో. ప్రొఫెషనల్‌గా కాస్ట్ అకౌంటెంట్. దాంట్లో 34 ఇయర్స్ ఉన్నాను. కాస్ట్ అకౌంటెంట్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా సింగరేణి కాస్ట్‌లో చేశాను. సరే అది పక్క పెడదాం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. కింద స్క్రోల్ అవుతోంది. ఆ నంబర్‌కి మీరు ఫోన్ చేయండి. అంటే వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. అంతే కదండీ! మీకు వాస్తురీత్యా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు మెసేజ్‌లు పెడుతూ ఉండండి. తప్పకుండా డౌట్స్ కూడా నేను క్లారిఫై చేసేస్తూ ఉంటాను. దాంట్లో కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంత లేకపోలేదు. వాస్తులో కూడా నేను చదివాను. మెయిన్ ఫోకస్ అంతా మనం దీని మీద ఆస్ట్రాలజీ మీద చేయడం, వాస్తులో కూడా ఉండడం జరిగింది. సో ఇది పక్క పెడదామండి. మనం 12 రాసుల వారు కూడా ముఖ్యంగా 3 గ్రహాలు ప్రభావం మన మీద చూపిస్తున్నాయి. శని, కుజ, రవులు. కొంతమందికి బాగుంటాయి, కొన్ని రాసుల వారికి బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ కాలసర్ప దోషంలో బందీ అయిపోయి ఉన్నారు గ్రహాలన్నీ. అందుకని తీవ్రత ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, చెడు ఫలితాలు ఎక్కువ అయిపోతున్నాయి. యుద్ధాలు, రాష్ట్రాల మధ్యలో గొడవలు, రాజకీయ నాయకుల మధ్యలో గొడవలు, లేకపోతే మన ప్రజల మధ్యలో కూడా అవగాహన లేకపోవడాలు జరుగుతాయి. కేవలం రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల దీనే సవ్యకాల సర్పదోషం అంటారు. రాహు దగ్గర నుంచి కేతు వరకు కూడా గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహుకేతులకు పూజ చేయించుకోవడము, అంతేకాకుండా వీరుంటే కాళహస్తిలో రాహుకేతులకు పూజ చేయించుకోవడం వల్ల ఈ రాహుకేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అంతేకాదండి, శని, కుజ, రవులు. రవి నమస్కార ప్రియుడు అండి. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆయనకి దండం పెట్టడం వలన నమస్కార ప్రియుడు కాబట్టి ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. ఆయనకి దండం పెట్టుకోవడం వలన, ఆయనకి ఎర్ర పుష్పాలతో పూజ చేయడం వలన, అష్టోత్తరాలు చదవడం వలన, ఆదిత్య వ్రతం చదవడం వల్ల కూడా రవి వలన వచ్చే దోషాలు చాలా వరకు సంపూర్ణంగా తగ్గిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఈ 12 రాసుల వారికి ఎక్కువ ఉంటాయి. అంతేకాదండి, ఈ శనీశ్వరుడికి మనం తైలాభిషేకం చేయించుకోవడము, లేకపోతే దేవాలయాలు, శని సంగనాపూర్ అటువంటి ఊరు వెళ్ళడము, తిరునల్లారు అదొకటి. అలా మనం అంత దూరం వెళ్ళాం అనుకోండి, వెళ్ళే వారికి చెప్తున్నాను. వెళ్ళనే వారికి మనం శనీశ్వరుడు మన ఊళ్ళలోనే చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకొని నూనెతోటి, అలాగే వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని ఆయన దగ్గర కూడా అఖండ దీపారాధన చేయడం వల్ల కూడా శని వల్ల వచ్చే దోషాలు పోతాయి. చాలాసార్లు చెప్తున్నానండి ఇది. ఆంజనేయ స్వామివారిని ఎప్పుడు వదలకూడదు. అసలు రోజు నేను ఎదురు చేసేవాడినండి. ఆంజనేయ స్వామివారికి రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా కానీ, అదే రోజుకు 3 సార్లు హనుమాన్ చాలీసా కానీ చదివిన తర్వాత ఆంజనేయ స్వామి వారి తోకకి బొట్లు పెడుతూ ఉంటాం. నాకు అలవాటు. కొంతమంది క్రిటిసైజ్ చేసినా తప్పలేదు, మనకు ఏం చేయలేం. అంటే గంధం రాసి బొట్టు పెడుతూ ఉంటాం. 41 రోజు కూడా అది సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా ఆంజనేయ స్వామి వారి తోక వైపు ఇలా చేయడం వల్ల, కుంకుమ పెట్టడం వల్ల బలం మనకు చేకూరుతుంది, ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసలు భయం అనేది లేకుండా, అనారోగ్య సమస్యలు మన దగ్గర రాకుండా ఆంజనేయ స్వామి మనకు కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగం లేని వారికి కానీ, పెళ్ళిళ్ళు కాని వారికి కానీ, అది ఏ ఫీల్డ్లో ఉన్న ఆ ప్రభావం ఏమైనా ఉంటే వాటి నుంచి మనల్ని రక్షగా కాపాడేవారు ఆంజనేయ స్వామి వారు ఒక్కరే. అందుకని శ్రీరామచంద్రుడు మనం ఎప్పుడు కొలుస్తుంటాం చూడండి. శ్రీరామ అంటాం కదా. రాముణ్ణి పూజించడం వల్ల కూడా సకల దోషాలు పరిహారం అయిపోతాయన్నలో ఏమాత్రం సందేహం లేదు. రాముని దర్శనం కంటే రామనామం గొప్పదని మన పెద్దలు, గురువు గారులు మనకు అందరికీ చెప్పారు. సో శ్రీరాముని పూజించడం వల్ల కూడా సకల దోషాలు పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.